Hello, hi, welcome all the competitive various and would be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our school assistant biological science content classes. ఇవన్నీ కూడా ఫ్రీ క్లాస్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు అయినటువంటి అన్ని 8th, 9th అండ్ 10th క్లాస్ అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయినట్లు చూడండి. అండ్ ఇంకా వచ్చేసి మెథడాలజీ క్లాసెస్ కూడా అవుతూ ఉన్నాయి. అవి పేమెంట్ క్లాసెస్. ఎవరైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ పైన కాంటాక్ట్ కండి. ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి, ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అమౌంట్ ఎంత అని చెప్తాను. అండ్ 8th and 9th టెక్స్ట్ బుక్లో నుండి పీడిఎఫ్ క్వశ్చన్స్ అయితే అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ప్యూర్గా టెక్స్ట్ బుక్ నుండి కంప్లీట్గా ఎంటైర్గా 304 క్వశ్చన్స్ అండ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి 425 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో అవి కూడా పేమెంట్ 8th క్లాస్ వచ్చేసి 100 రూపీస్ అండ్ 9th వచ్చేసి 150 రూపీస్. ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ పైన కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. అండ్ ఈరోజు సెషన్లో వచ్చేసి హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టంలో భాగంగా లాస్ట్ సెషన్లో మనము మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చూసాము. ఈరోజు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి అండ్ ఎంబ్రియానిక్ లేయర్స్ ఏంటి అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దాంట్లోని భాగాలు ఏంటి, ఏమేమి పనులు చేస్తాయి, అంతేకాకుండా మనకి పిండం చుట్టూ ఏర్పడేటువంటి పిండ త్వచాలు అంటే ఏంటి, వాటి యొక్క పని ఏంటి, సో మనకి శిశు జననం ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని మొత్తం కంప్లీట్గా చూద్దాము. సో రైట్, లెట్ us enter into a session. సో దట్ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో దాన్ని ఏమంటున్నామంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థగా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, సో మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే కంప్లీట్గా ఇది కొంతమేరకు బయట ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఉదర కుహరం యొక్క క్రింది భాగంలో, ఉదర కుహరం యొక్క పరాంతంలో ముందు వైపుగా ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తికి సంబంధించిన అన్ని రకాల అవయవాలన్నీ కూడా దాంట్లో అమరి ఉంటాయి. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏమేమి భాగాలు ఉంటాయని చూసినట్లయితే చూద్దాం. ఒకటి వచ్చేసి ఓవరీస్, దాన్ని స్త్రీ బీజ కోశాలు అంటాం. స్త్రీ బీజ కోశాలు. సో ఎన్ని ఉంటాయి స్త్రీ బీజ కోశాలు అంటే 2 ఉంటాయి. ఒకటి కుడి, రెండవది వచ్చేసి ఎడమ. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ఓవరీస్గా చెప్పుకుంటాం. రైట్, అండ్ నెక్స్ట్ రెండవది వచ్చేసి స్త్రీ బీజ వాహిక అంటాం. స్త్రీ బీజ వాహిక, సో ఓవిడక్ట్ అంటాం ఇంగ్లీష్లో అయితే. అండ్ ఇంకా దీన్ని ఏమంటామంటే ఫాలోపియన్ నాళం అని కూడా అంటాం. గుర్తుపెట్టుకోండి, ఫాలోపియన్ నాళం అంటాం దీన్ని. సో ఫాలోపియన్ నాళము లేదంటే ఓవిడక్ట్ అని కూడా అంటాము. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో వచ్చేసి గర్భాశయం ఉంటుంది. గర్భాశయం ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో యూటరస్గా చెప్పుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ వాజినల్ ప్యాసేజ్ అనేది ఉంటుంది. ఇవి వచ్చేసి మెయిన్గా మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్నటువంటి భాగాలు. సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్త్ వన్, సో మనకి క్షీర గ్రంథులు ఏవైతే ఉంటాయో క్షీర గ్రంథుల్ని కూడా మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే క్షీర గ్రంథులు అనేవి ఖచ్చితంగా మనకి ఏంటంటే యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా అంటే ఏంటంటే క్రియాత్మకమైనటువంటి క్షీర గ్రంథులు. సో క్రియాత్మకమైన క్షీర గ్రంథులు అంటే ఏంటి, క్షీర గ్రంథులకు క్రియాత్మక క్షీర గ్రంథులు ఏంటంటే సో యాక్టివ్గా ఉన్నటువంటి క్షీర గ్రంథులు ఏం చేస్తాయంటే మిల్క్ని సెక్రెట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో అంటే పాలు ఉత్పత్తి చేసేటువంటి క్షీర గ్రంథులు ఏవైతే ఒక తల్లి శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువుకి ఏంటంటే పాలు తాగుతుంటాడు. సో అలా పాలు తాగే క్రమంలో ఏంటంటే క్షీర గ్రంథులు క్రమంగా యాక్టివేట్ అవుతుంటాయి. సో అలా యాక్టివ్గా ఉన్నటువంటి క్షీర గ్రంథుల్ని మాత్రం మనం ఏంటంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా పరిగణించడం జరుగుతుంది. రైట్, సో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మనము. స్త్రీ బీజ కోశాలు అంటే, స్త్రీ బీజ వాహిక అంటే, గర్భాశయం ఏంటి, క్షీరగ్రంథులు అంటే చూద్దాం. చిన్న డయాగ్రామ్ సాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో మనకి ఈ యొక్క స్త్రీ బీజ కోశాలు ఏవైతే ఉంటాయో స్త్రీలలో మనకి ఉదర కోశంలో అమరి ఉంటాయి. రైట్, సో ఇది వచ్చేసి స్త్రీ బీజ వాహిక. ఇది స్త్రీ బీజ వాహిక యొక్క ముఖ భాగము. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే యూటరస్ అంటాం దీన్ని. సో ఇది వచ్చేసి గర్భాశయము. ఇది గర్భాశయం యొక్క గోడలు. సో గర్భాశయ గోడలు మనకు తెలిసిందే చాలా మందంగా ఉంటూ ఉంటాయి. రైట్, సో ఎందుకంటే 9 నెలల్లో ఆ శిశువుని మోస్తూ ఉండాలి, బరువు పెరుగుతూ ఉంటుంది. గర్భాశయం చాలా ఎలాస్టిసిటీని కలిగి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడి ఉంటుంది మన బాడీ అనేది. సో ఇట్స్ ఎ గ్రేట్ క్రియేటివ్ బై గాడ్. ఓకే, సో గ్రేట్ క్రియేషన్. రైట్, ఇక్కడ చూద్దాము స్త్రీ బీజ కోశాలు. ఈ స్త్రీ బీజ కోశాలు ఎక్కడ ఉంటాయని చూసినట్లయితే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మధ్య ఉండేసి మనకి గర్భాశయం ఉంటుంది, యూటరస్ అంటాము. సో యూటరస్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఏంటంటే మనకి ఈ యొక్క స్త్రీ బీజ కోశాలు లేదంటే ఓవరీస్ అనేవి అమరి ఉంటాయి. రైట్, సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఓవరీస్.
సో మనకి ఈ ఓవరీస్లో ఏంటంటే చిన్న చిన్న పుటికల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనకు తెలిసింది గ్రాఫియన్ పుటికలు అంటాం. రైట్, ఐఎమ్ రైటింగ్ హియర్ గ్రాఫియన్ పుటికలు, గ్రాఫియన్ పుటికలు అంటాం వీటిని. సో ఇది వచ్చేసి మనకి స్త్రీ బీజ కోశం, స్త్రీ బీజ కోశం అంటాం దీన్ని. రైట్, సో ఇది వచ్చేసి మనకి యూటరస్, గర్భాశయంగా చెప్పుకుంటాం, దీన్ని గర్భాశయం అంటాం. రైట్, సో ఇక్కడ మనకి స్త్రీ బీజ కోశంలో వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న నీటి బుడగల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని ఏమంటామంటే గ్రాఫియన్ పుటికలు అంటాం. సో మరి గ్రాఫియన్ పుటికలు ఏముంటుందంటే గ్రాఫియన్ పుటికలో ద్రవం ఉంటుంది. ద్రవంతో పాటుగా మనకి అండం అనేది ఉంటుంది. దీంట్లో అండం అనేది ఉంటుంది, ఓవం అంటాం ఇంగ్లీష్లో. రైట్, సో మరి ఈ గ్రాఫియన్ పుటికల నుంచి 28 డేస్కి 30 డేస్కి ఒకసారి ఆ గ్రాఫియన్ పుట్టిక పగిలి ఏంటంటే మనకి అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మరి అండం ఎక్కడికి రిలీజ్ అవుతుందని చూసినట్లయితే డైరెక్ట్గా శరీర కుహరంలోనికి విడుదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, అండం అనేది శరీర కుహరంలోకి విడుదలవుతుంది. సో మరి శరీర కుహరంలోనికి విడుదలైనటువంటి అండము ఎలా అయినా పోవడానికి ఛాన్స్ ఉంది. శరీర కుహరం అంటే మన శరీరంలో ఉండేటువంటి లోపలి భాగాన్ని కుహరం ఉంటాం. అలా విడుదలైనటువంటి ఎటైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎక్కడికి వెళ్ళకుండా ఎగ్జాక్ట్గా ఇది ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్లోకే వెళ్తుంది. సో ఎంత బ్యూటిఫుల్ మెకానిజం చూడండి ఇక్కడ. సో అది ఉదాహరణకు శరీర కుహరంలోకి వెళ్ళేసి అలాగే ఒక 2 days ఉందనుకోండి, అండం నశించిపోతుంది, ఉష్ణోగ్రత తట్టుకోలేదు అక్కడ. సో బట్ ఇక్కడ చూడండి దేవుడు ఎంత గ్రేట్గా క్రియేట్ చేశాడంటే మనకి ఏదైతే ఇక్కడ స్త్రీ బీజ కోశం లేదంటే ఫాలోపియన్ ట్యూబ్ ఉందో, ఫాలోపియన్ ట్యూబ్ యొక్క ముఖ భాగం ఏదైతుందో ఓపెన్ అయ్యేటువంటి భాగం దీన్ని కుల్యాముఖము అంటాం. కుల్యాముఖంగా చెప్పుకుంటాం. ఎందుకు కుల్యాముఖము అంటామంటే ఇది కుల్య అంటే చిన్న నాళం, దాని యొక్క ముఖ భాగం స్టార్టింగ్ కాబట్టి కుల్యాముఖం అంటాము. సో ఇది వెడల్పుగా ఒక గరాడు ఆకారంలో ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి చూడండి శైలికామయ ఉపకళ అనేది ఉంటుంది. శైలికామయ ఉపకళ ఉంటుంది. సో ఈ శైలికలు ఏంటంటే నిరంతరం ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. అంటే లోపలి వైపుగా బయట దాన్ని డ్రాగ్ చేసుకున్నట్టుగా శైలికలు అనేవి కొట్టుకుంటూ ఉంటాయి. సో ఇలా కొట్టుకునే క్రమంలో ఏమవుతుందంటే బయటికి విడుదలైనటువంటి అండం ఏంటంటే తప్పకుండా అటువైపు ఆ యొక్క కరెంట్ ఎలా ఉంటుందంటే మూమెంట్ అనేది ఇటువైపుగా ఉంటుంది. అంటే సక్కింగ్ మెకానిజం ఉంటుంది అక్కడ మనకి, సమ్వాట్ సక్కింగ్ మెకానిజం అని ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఓవర్ నుంచి విడుదలైనటువంటి అండం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీంట్లోకి వెళ్ళాల్సిందే. కుల్యాముఖంలోనికి వెళ్ళి ఇక్కడ నుండి మనకి ఎక్కడికి వెళ్తుందని చూసినట్లయితే నెమ్మదిగా ఫాలోపియన్ ట్యూబ్లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్, ఇక్కడ మనకి ఈ అండం ఫాలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇన్ కేస్ అక్కడ మరి ఫర్టిలైజేషన్ అయినట్లయితే గుర్తుపెట్టుకోండి, మానవుల్లో ఫలదీకరణం అనేది ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. సో ఫాలోపియన్ నాళంలో ఒకవేళ అండము ఫలదీకరణం జరిగిందైతే సంయుక్త బీజం కూడా అక్కడ ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత నెమ్మదిగా ఇక్కడ వచ్చేసి మనకి యూటరస్ పైన ఫస్ట్ అటాచ్ అవుతుంది, లైట్గా అటాచ్ అవుతూ ఉంటుంది. సో తర్వాత వెరీ ఫ్యూ డేస్ తర్వాత ఏమవుతుందంటే గట్టిగా లోపలి గర్భాశయ గోడల్లోకి బిగ్గరగా అంటిపెట్టుకుని ఉంటుంది. దాన్ని పిండ ప్రతిష్టాపనగా చెప్పుకుంటాం, ఎంబ్రియో ఇంప్లాంటేషన్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. రైట్, సో నెక్స్ట్ చూద్దాం మనము. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే స్త్రీ బీజ కోశం. రైట్, నెక్స్ట్ ఇక మనకు 2 వైపుల చిన్న పైప్లో వంటి నిర్మాణం ఉంటాయి. వీటిని ఏమంటామంటే మనము స్త్రీ బీజ వాహికలు, ఓవిడక్ట్ అంటాం, లేదంటే ఫాలోపియన్ ట్యూబ్గా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో మరి ఇది ఎందుకు అంటే మనకి జస్ట్ ఇక్కడ మనకి ఫర్టిలైజేషన్ ఫలదీకరణం జరగడానికి, అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క అండం ఏదైతే ఉందో ఇది ప్యాసేజ్ కావడానికి మార్గంగా, యూట్రస్లో చేరడానికి ఒక మార్గంగా యూజ్ అవుతూ ఉంటుంది. సో మనము ఒక్కోసారి వినుంటాము జనరల్గా కన్సీవ్ అయిన తర్వాత ఇనిషియల్ డేస్లో మనకి ఏంటంటే స్కాన్ చేస్తారు, ఎసెన్షియల్ అని చెప్తుంటారు. ఎందుకు ఎసెన్షియల్ అంటే మనకు ఏర్పడినటువంటి సంయుక్త బీజం ఒక్కోసారి ఇక్కడే అటాచ్ అయిపోతూ ఉంటుంది, ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్లో అటాచ్ అవుతుంది. సో డెవలప్మెంట్ కూడా ఏమవుతుంది, ఇక్కడే అవుతుంది. ఇక్కడే అయినప్పుడు ఏమవుతుంది, ఫాలోపియన్ ట్యూబ్ పగిలిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, తల్లికి అపాయం ఏర్పడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కాన్ చేసి మనకు అసలు ఎక్కడ ఏర్పడింది, ఆ యొక్క ఫాలోపియన్ ట్యూబ్లో ఏర్పడిందా సంయుక్త బీజం వచ్చి ఇంప్లాంట్ అయిందా యూటరస్లో అనే విషయాన్ని స్కానింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏర్పడదాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా చెప్పుకుంటాం. అదర్ దెన్ యూటరస్లో ఎక్కడ ఏర్పడ్డదాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా చెప్పుకుంటాం అనమాట. అందుకని స్కాన్ చేస్తాం. సో ఇది మనకి ఓవిడక్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అండాన్ని ప్యాసేజ్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఈ వే అనేది క్రియేట్ కావడానికి మనకి ఓవిడక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓవిడక్ట్ యొక్క పని ఏంటి అంటే విడుదలైనటువంటి అండాన్ని గ్రహించేసి యూటరస్లోనికి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా ఈ మొత్తం కూడా స్మూత్ మజిల్స్ తోటి ఏర్పడతాయి. సో ఇక్కడ చిన్న మూమెంట్స్ తోటి నెమ్మదిగా ఈ యొక్క అండం అనేది ఇక్కడికి రీచ్ అవుతూ ఉంటుంది. రైట్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫాలోపియన్ నాళం. ఫాలోపియన్ నాళం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఫలదీకరణం జరుగుతుంది. మానవులో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుందంటే ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూటరస్. సో ఇది వచ్చేసి గర్భాశయము. గుర్తుపెట్టుకోండి, ఇది తిరగవేయబడినటువంటి బేరిపండు ఆకారంలో ఉంటుంది. సో
తిరగవేయబడిన బేరిపండు ఆకారంలో ఉంటుంది. సో బేరిపండు అంటే పియర్. జనరల్గా పియర్ ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది పియర్ అనేది, రైట్. సో తిరగవేయబడిన పియర్ అంటే ఇలా ఉంటుంది, రైట్. సో మనం ఇక్కడ గర్భాశయాన్ని చూసినప్పుడు కూడా మనకి ఈ యూటరస్ అనేది తిరగవేయబడిన బేరిపండు అంటే పైన వెడల్పోండి, క్రిందికి వచ్చేసరికి ఏంటంటే చిన్నగా ఉంటుంది. సో యూటరస్ యొక్క గోడలు చాలా మందంగా ఉంటాయి. ఎందుకు మందంగా ఉండాలి అని చూసినట్లయితే 9 నెలలు మన తల్లి కడుపులో పెరుగుతూ ఉంటాం. సో ఈ 9 నెలల పాటు ఆ గర్భాశయం మనల్ని మోయాలి. సో అలా మోయాలంటే ఎంతో స్ట్రెంత్ అని ఉండాలి. సో ఆ గర్భాశయానికి ఎంతో వ్యాకోచ గుణం ఉంటుంది. అదేవిధంగా చాలా మస్క్యులేటెడ్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది, మస్క్యులేటెడ్గా ఉంటుంది, రైట్. సో ఈ గర్భాశయ యొక్క గోడలు చూసినట్టయితే లోపలి వైపు ఏంటంటే రక్తనాళాలు చాలా ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే ఎండోమెట్రియంగా చెప్పుకుంటాం, రైట్. ఎండోమెట్రియం అంటాం. గర్భాశయం యొక్క లోపలి గోడలు మందంగా ఉండి అనేక రక్తనాళాలని కలిగి ఉంటాయి. దీనిని ఎండోమెట్రియం అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో మరి ఎండోమెట్రియం ఏం చేస్తుంది అని చూసినట్లయితే ఒకవేళ అండము ఫలదీకరణం జరిగి ఇక్కడ జైగోట్ లేదంటే సంయుక్త బీజం ఏర్పడింది అనుకోండి, అలా ఏర్పడి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎండోమెట్రియం యొక్క ఏదైతే సంయుక్త బీజం అటాచ్ అవుతుందో యూటరస్కి, దాని పోషణకు కావాల్సినటువంటి పదార్థాన్ని సరఫరా చేయడానికి దీంట్లో రక్తనాళాలు ఆల్రెడీ అడ్వాన్స్గా డెవలప్ అయి ఉంటాయి. ఆల్రెడీ ఎందుకు డెవలప్ అవుతాయి అంటే అది వచ్చి అటాచ్ అయ్యి ఆల్రెడీ ఫర్టిలైజ్ అయ్యి వచ్చేస్తుందేమో అనేటువంటి దానితోటి మన బాడీ చూడండి ఎంత అసలు బ్రెయిన్ అనేది ఎంత మంచిగా సిగ్నల్స్ పంపిస్తుందో. ఇలా డెవలప్ కావాలి, ఇక్కడ అది రావాలి, అది వస్తే దానికి ఉపయోగపడుతుంది అనేసి ప్రీ ప్లాన్డ్గా మనకి ఆ యొక్క యూట్రస్లో మొత్తం కూడా డెవలప్ అయితే ఎండోమెట్రియం, రైట్. సో ఒకవేళ ఇంప్లాంటేషన్ అయిందనుకోండి, ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడి ఇక్కడికి వచ్చి ఇంప్లాంట్ అయిందనుకోండి, పిండ ప్రతిష్టాపన అయిందనుకోండి. సో అప్పుడు మనకి ఈ పిండ ప్రతిష్టాపనలో ఈ యొక్క సంయుక్త బీజం ఏదైతుందో ఈ సంయుక్త బీజానికి కావాల్సినటువంటి పిండం డెవలప్ కావాల్సినటువంటి అన్ని పదార్థాలు కూడా మన ఎండోమెట్రియం అనేది సరఫరా చేస్తూ ఉంటుంది, రైట్. సో ఇన్ కేస్ ఫర్టిలైజ్ కాలేదు అనుకుందాం. ఫర్టిలైజ్ కానప్పుడు ఏమవుతుందంటే ఈ అండం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ అండం అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎండోమెట్రియల్ లేయర్ కూడా షెడ్ ఆఫ్ అవుతుంది. సో యూటరస్ నుండి ఆ యొక్క గర్భాశయం నుండి ఎండోమెట్రియల్ లేయర్ అయితే బ్లడ్ కానివ్వండి, బ్లడ్ వెజల్స్ కానివ్వండి, అలాంగ్ విత్ ద ఓవం తోటి బయటికి వచ్చేస్తుంటుంది. దీన్ని మనకు తెలిసిందే మెన్స్ట్రుయేషన్ అంటాం, రైట్. మెన్సెస్గా చెప్పుకుంటూ ఉంటాము, ఋతుస్రావంగా చెప్పుకుంటాం అనమాట. సో ఈ రకంగా ఫలదీకరణం జరిగినట్లయితే అండము అదేవిధంగా ఎండోమెట్రియల్తో సహా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే గర్భాశయం. సో ఇప్పుడు మనకి చూద్దాం, ఇక్కడ మనకి ఒకవేళ సంయుక్త బీజం ఏర్పడి ఇక్కడ ఇంప్లాంట్ అయినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే, సో పిండములోని కొన్ని కణాలు గుర్తుపెట్టుకోవాలి. పిండ త్వచాలు అంటున్నాం కాబట్టి పిండ త్వచాలు దేని చేత ఏర్పడతాయంటే మనకి పిండములోని కణాలే విభేదనం చెంది పిండ త్వచాలను ఏర్పరుస్తాయి. కానీ తల్లి మరియు పిండంలో ఉండేటువంటి కణాలు ఏర్పరచే ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. అందుకనే దాన్ని పిండ త్వచాలే అంటున్నాం మనం. సో మరి పిండ త్వచాలు ఏమేమి ఉంటాయి, సో పిండ త్వచాలు దేనికి ఉపయోగపడతాయి అని చూసినట్లయితే పిండంలో ఉండేటువంటి కొన్ని కణాలు పిండ త్వచాలను ఏర్పరుస్తాయి. ఈ పిండ త్వచాలు అనేవి ఆ పిండానికి లోపల డెవలప్ అవుతున్న పిండానికి ఏంటంటే రకరకాల పదార్థాలని, పోషక పదార్థాలను సరఫరా చేయడం కానివ్వండి, ఆక్సిజన్ని సరఫరా చేయడం కానివ్వండి, నెక్స్ట్ పిండం నుండి కొన్ని వ్యర్థ పదార్థాలు తీసుకోవడం కానివ్వండి, పిండం నుండి కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా పిండ త్వచాలు నిర్వహిస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా పిండానికి రక్షణని కూడా ఇస్తూ ఉంటాయి. ఏంటి మరి పిండ త్వచాలు ఏంటి, ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క విధులు ఏంటో చూద్దాము. ఇక్కడ పిండ త్వచాలు అనేవి పిండం నుండి వస్తుంటాయి. సో వీటిని ఎంబ్రియానిక్ లేయర్స్ అంటాము, పిండ త్వచాలు. సో పిండ త్వచాలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాము. ఒకటి వచ్చేసి మనము పరాయువుగా చెప్పుకుంటాము. సో దీన్ని ఇంగ్లీష్లో కొరియాన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్నియాన్ అంటాము, ఉల్బము అంటాము. ఆమ్నియోటిక్ లేయర్గా చెప్పుకుంటాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఆలిందము అంటాం, ఎల్లంటాయిస్ అంటాం, ఎల్లంటాయిస్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి యోక్ శాక్ అంటాం, సో సొన సంచి అంటాం. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే పిండం నుంచి ఏర్పడినటువంటి 4 రకాల త్వచాలు జనరల్గా కనపడుతుంటాయి. ఒకసారి చూద్దాం ఇవేంటి అనేది, రైట్. మనకి ఇప్పుడు గర్భాశయంలో పిండం ఎదుగుతున్నప్పుడు ఏమవుతుందని చూద్దాం ఒకసారి. సో ఇది పిండం అనుకుందాం, కాసేపటి వరకు అనుకోండి, అలా లేదు కానీ, రైట్. సో పిండం చుట్టూ బయటిగా ఉండేటువంటి ఒక త్వచం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మనము పరాయువుగా చెప్పుకుంటాం. సో ఈ పరాయుని దాటి వెంటనే ఏముంటుందని చూసినట్లయితే
గర్భాశయం యొక్క గోడలు ఉంటున్నాయి, రైట్. సో ఈ రెడ్ కలర్లో డాట్స్ పెట్టినవి కూడా గర్భాశయ గోడం, ఇదంతా కూడా గర్భాశయ గోడలు, గుర్తుపెట్టుకోండి. సో పిండం చుట్టూ బయటగా ఉండేటువంటి పొర ఏదైతే ఉందో దీన్ని పరాయువుగా చెప్పుకుంటాం, కొరియాన్ అంటాం దీన్ని, రైట్. సో దీన్ని కొరియాన్గా చెప్పుకుంటుంటాం. సో ఈ కొరియాన్ ఏమవుతుందంటే 12 వారాల తర్వాత, గుర్తుపెట్టుకోండి 12 వారాల తర్వాత, దట్ మీన్స్ 3 నెలల తర్వాత ఈ కొరియాన్ నుండి, ఈ పరాయి నుండి ఈ యొక్క వేళ్ళ వంటి నిర్మాణాలు అనేవి ఏర్పడుతుంటాయి. ఇలా వేళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎన్ని వారాల తర్వాత అని చూసినట్టయితే 12 వారాల తర్వాత ఇలా వేళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడి ఎక్కడికి వెళ్తాయని చూసినట్లయితే గర్భాశయ గోడలోనికి చొచ్చుకొని పోతాయి. సో గర్భాశయ గోడలోనికి చొచ్చుకొని పోతాయి. సో అందుకనే పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బయటికి రావాలంటే ఎందుకు అంత కష్టం అవుతుందంటే గర్భాశయ గోడల్లోకి చొచ్చుకొని పోయినటువంటి వేళ్ళ వంటి నిర్మాణాలు బయటికి రావాలి, గుంజబడాలి. సో ఇప్పుడు ఒక మొక్కని మనం బయటికి గుంజుతున్నామంటే వేర్లు ఎలా గుంజుకొని వస్తాయి, మట్టిని పెగిలిస్తూ ఉంటాయో, మనం మన తల్లి గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు గర్భాశయ గోడలు అలా చీలిపోయి మనము బాహ్య ప్రపంచంలోకి వస్తూ ఉంటాం అన్నమాట, రైట్. సో ఇక్కడ మనకి పరాయి ఏంటంటే ఆఫ్టర్ 12 వీక్స్ 12 వారాల తర్వాత లేదా 3 నెలల తర్వాత ఏమవుతుందంటే దీని నుండి వేళ్ళ వంటి నిర్మాణాలు వచ్చి గర్భాశయ గోడలకు చొచ్చుకొని పోతాయి. అప్పుడు పరాయిని ఏమంటామంటే జరాయువుగా చెప్పుకుంటాం. సో జరాయు ఎప్పుడు ఏర్పడుతుంది అని క్వశ్చన్ వచ్చిందంటే 12 వారాల తర్వాత లేదంటే 3 నెలల తర్వాత. సో దీన్ని ఏమంటామంటే ప్లాసెంటాగా చెప్పుకుంటాం, ప్లాసెంటా, లేదంటే దీన్ని మాయ అని కూడా అంటుంటాం, మాయ అని కూడా అంటుంటాం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ని నెలల తర్వాత ఏర్పడుతుందంటే 3 నెలల తర్వాత ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో మరి పరాయు ఏం చేస్తుంది అని చూసినట్లయితే పిండానికి కావలసినటువంటి పోషక పదార్థాలన్నిటి కూడా సప్లై చేస్తుంది. ఇక్కడ చూడండి వేళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి కదా, వేళ్ళ వంటి నిర్మాణాల చుట్టూ కూడా బ్లడ్ పూల్స్ అనేవి ఏర్పడుతుంటాయి. బ్లడ్ పూల్స్ చిన్న చిన్న రక్తం చేత నిండినటువంటి గుంటలు అనేవి ఏర్పడుతుంటాయి. ఎందుకు ఏర్పడాలి, అక్కడ గుంటలు ఎందుకు ఏర్పడాలి అని చూసినట్లయితే ఈ గుంటల్లోనికి తల్లి యొక్క రక్తం అక్కడికి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ బేబీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇక్కడ ఉన్నాయో ఆ యొక్క బ్లడ్ పూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా దగ్గరగా వెళ్తాయి ఈ వేళ్ళతోటి ఉన్నటువంటి నిర్మాణాలు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ 2 బ్లడ్స్ కలవవు, బట్ రెండింటికి మధ్యలో చిన్నటి పలుచటి పొర మాత్రమే ఉంటుంది, సింగిల్ లేయర్ ఎండోథీలియం ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈజీగా డిఫ్యూజ్ అవుతుంటాయి, ఆక్సిజన్ ఇక్కడికి రావడం లేదంటే కార్బన్ డైఆక్సైడ్ అక్కడికి వెళ్ళడము. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా విసర్జక పదార్థాలు ఏవైతే వ్యాపార పద్ధతిలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే పరాయు అన్ని రకాల క్రియల్ని నిర్వహిస్తూ ఉంటుంది. బయట ఉంటుంది కాబట్టి రక్షణ కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి పరాయు, లేదంటే పరాయు లేదా కాదు, పరాయు 12 వారాల్లోపు అయితే పరాయు ఉంటాం, 12 వారాల తర్వాత దాన్ని జరాయు లేదంటే ప్లాసెంటాగా చెప్పుకుంటాం. ఇది జరాయు యొక్క పని, రైట్. నెక్స్ట్ ఇంకేముందని చూసినట్లయితే ఈ పరాయు తర్వాత నెక్స్ట్ ఉండేటువంటి త్వచం ఏదైతే ఉందో దీన్ని ఉల్బంగా చెప్పుకుంటాం, యామ్నియాటిక్ లేయర్గా చెప్పుకుంటాం, లేదంటే యామ్నియాన్గా చెప్పుకుంటాం. సో మరి యామ్నియాన్లో ఏముంటుంది అని చూసినట్లయితే దీంట్లో మొత్తం కూడా ఉమ్మ నీరు ఉంటుంది. సో దీంట్లో మొత్తం కూడా ఉమ్మ నీరు లేదంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లేదంటే ఉల్బద్రవము అంటాం. సో ఈ ఉల్బద్రవం ఏం చేస్తుందంటే పిండానికి రక్షణ ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది పిండం అయితే మొత్తం కూడా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది, దీంట్లో ఉమ్మ నీరు అంటూ ఉంటాము. సో ఇంకా ఏం చేస్తుంది ఈ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని చూసినట్టయితే పిండము ఎండిపోకుండా, పిండం ఎప్పుడు కూడా ఒక తేమపూరితమైన వాతావరణంలో ఉండటానికి ఏంటంటే మనకి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ యొక్క యూజ్ ఏంటి అని చూసినట్టయితే పిండాన్ని బాహ్యంగా వచ్చేటువంటి చిన్న చిన్న అగాధాలు, ఏమన్నా పొరపాటున తల్లి కడుపు మీద ఇలా దెబ్బ తగిలిందనుకో లోపల ఉండే పిండంకి దెబ్బ తగలకుండా మనకి ఏంటంటే ఆమ్నియాటిక్ లేయర్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది కాపాడుతూ ఉంటుంది, అదొక పని. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ ఏంటి అని చూసినట్లయితే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది పిండం చుట్టూ ఉండి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది పిండంకి ఎప్పుడు కూడా తేమగా ఉండేటువంటి వాతావరణం, పిండం ఈజీగా అటు ఇటు మూవ్ కావడానికి కావాల్సినటువంటి మీడియం అనేది మనకి ఈ యొక్క ఉల్బద్రవం అనేది కల్పిస్తూ ఉంటుంది, రైట్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఉల్బము అండ్ ఉల్బం యొక్క ఫంక్షన్, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆలిందం. ఆలిందం గుర్తుపెట్టుకోండి. ఆలిందం ఎక్కడి నుండి ఏర్పడుతుంది, అల్లెంటాయిస్ అంటాము. సో ఇక్కడ పిండం యొక్క ఆహారనాళం ఇది అనుకుందాం, పిండం యొక్క ఆహారనాళం ఇలా ఉందనుకుందాం. సో ఈ ఆహారనాళ మధ్య భాగం నుండి ఒక చిన్న పైపు లాంటి నిర్మాణం అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో మనకు నాభి భాగం ఏదైతే ఉందో ఆ నాభి భాగమే మనకు ఆహారనాళం యొక్క మధ్య భాగంగా చెప్పుకుంటాము. సో ఈ యొక్క నాభి భాగం నుండి, పిండం యొక్క నాభి భాగం నుండి ఒక చిన్న పైపు లాంటి నిర్మాణం అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఇదేంటంటే మనకి ఈ యొక్క ఆమ్నియోటిక్ లేయర్ తోటి కలుస్తూ ఉంటుంది, రైట్.
ఆమ్నియాటిక్ లేయర్. సో దట్ ఈజ్ ఆమ్నియన్, ఉల్బం పొరతోటి కలుస్తూ ఉంటుంది. అదేవిధంగా దీనికి సొనసంచి యొక్క మడతలు కూడా అటాచ్ అయి ఉంటాయి. సో ఇది కలిసిన తర్వాత చివరిగా దేనికి అంటిపెట్టుకుంటుందని చూసినట్లయితే ఇది జరాయువుకు అంటిపెట్టుకొని ఉంటుంది. రైట్. సో ఆలిందం ఏం చేస్తుంది, ఆలిందం నుండి మనకి బ్లడ్ వెజల్స్ వెళ్తూ ఉంటాయి. ఆలిందం ఏదైతే ఉందో, ఆలిందం ఈ పైపు వంటి నిర్మాణం ఏదైతే ఉందో, ఇలా వీటితోటి కలిసి చిన్న పైపు వంటి నిర్మాణంగా, చిన్న నాళం వంటి నిర్మాణంగా ఏర్పడి చివరికి జరాయువుతో కలుస్తుంది. దీన్ని ఏమంటామంటే నాభిరజ్జువు అంటాం. నాభిరజ్జువుగా చెప్పుకుంటాం. అంబ్లికల్ కార్డ్ అంటూ ఉంటాం. సో అంబ్లికల్ కార్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఎందుకంటే దీని నుండి మనకి రక్తనాళాలు, దమనలు కానివ్వండి, సిరలు కానివ్వండి, ఇక్కడ నుండి జరాయం నుండి స్టార్ట్ అయినటువంటి సిరలు, రక్తాలు మొత్తం అన్నీ కూడా, సిరలు కానివ్వండి, దమనలు కానీ అన్నీ కూడా ఈ యొక్క నాభిరజ్జువు ద్వారానే లోపలికి ప్రయాణిస్తూ ఉంటాయి. సో దాని ద్వారానే శుభ్రమైన రక్తం వస్తుంది. దాని ద్వారానే మనకి కార్బన్ డైఆక్సైడ్ పూరితమైనటువంటి రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాని ద్వారానే ఆహార పదార్థాలు సరఫరా అవుతుంటాయి. దాని ద్వారానే మనకి విసర్జక పదార్థాలు బయటికి పంపించబడుతూ ఉంటాయి అన్నమాట. సో అది వచ్చేసి మనకి నాభిరజ్జువు. రైట్. ఈ నాభిరజ్జువు మనందరికీ తెలిసిందే. డెలివరీ కాగానే దాన్ని కట్ చేస్తారు. కట్ చేసే కంటే ముందుగా ఏం చేస్తారంటే క్లిప్ పెడతారు ఒకటి. ఎందుకు క్లిప్ పెట్టాలి అక్కడ అని చూసినట్లయితే దాంట్లో మనకి ఏమైనా బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. మెయిన్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇన్ కేసు మనం కట్ చేశారనుకోండి, బ్లడ్ మొత్తం కూడా బయటకు పోయి శిశువు చనిపోతుంది. సో కాబట్టి క్లిప్ పెట్టేసిన తర్వాత కట్ చేస్తారు. కట్ చేసిన నెమ్మదిగా అది ఏంటంటే డైజెస్ట్ అయిపోతుంది. అదేంటి కరిగిపోతూ ఉంటుంది అనమాట, ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి నాభిరజ్జువు. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇలా మనకి 9 months వరకు ఫుల్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సొనసంచి, యోక్ సాక్ అనేది మనకి జరాయు క్షీరదాల్లో అంత పెద్ద రోల్ ఏమీ ఉండదు. ఎందుకు రోల్ ఉండదు అంటే సొన అంటే ఏంటంటే ఆహార పదార్థం. సో మనకి ఎగ్లో మధ్యలో యోక్ ఉంటుంది కదా, దాన్ని సొనగా చెప్పుకుంటాం. సో మరి మానవుని యొక్క అండంలో సొన పదార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది, అసలు సొన పదార్థం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూసినట్లయితే, ఒక శిశువు డెవలప్ అయ్యేటప్పుడు, ఒక పిల్ల జీవి డెవలప్ అయ్యేటప్పుడు, ఒక పిండం డెవలప్ అయితే దానికి ఆహార పదార్థాన్ని సరఫరా చేయాలంటే సొన అవసరం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు కోడిగుడ్డులో ఉండేటువంటి సొన, దాంట్లో కోడి పిల్ల డెవలప్ అయితే అది చుట్టూ కూడా కవచం ఉంటుంది కాబట్టి దానికి ఆహార పదార్థాలు సరఫరా కావు. సో కాబట్టి దాంట్లో ఉండేటువంటి సొన పదార్థం దానికి ఆహారంగా ఉపయోగపడుతుంది, దాంతో అది డెవలప్ అవుతూ ఉంటుంది. సో మరి మనలో ఏమైతే మన తల్లి కడుపులో గర్భాశయంలో సేఫ్గా ఉన్నాము, సొన పదార్థంతో పని లేదు. మన తల్లి ఆహారం తింటుంది, ఆ రక్తం ద్వారా మనకి ఆహారం సరఫరా అవుతుంది. సొన పదార్థంతో మనకు పని లేదు. కాబట్టి జరాయు క్షీరదాల్లో ఉండేటువంటి అండాల్లో సొన శాతం 0 ఉంటుంది, లేకుంటే చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్లో అండాలు వాటి యొక్క రకాలు ఉంటాయి. మీసోలిస్తల్, మెగాలిస్తల్ అనేసి అండాలు వస్తూ ఉంటాయి. సో అక్కడ మనకు వస్తూ ఉంటుంది. రైట్. సో ప్రజెంట్ అయితే మనకి సొన సంచితో పెద్దగా ఉపయోగం అనేది ఉండదు, ఎందుకంటే దీనిలో సొన పదార్థం ఉండదు. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి స్త్రీ యొక్క యూట్రస్లో మనకి బేబీ డెవలప్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 9 నెలలు లేదంటే 280 రోజుల తర్వాత మనకి శిశు జననం అనేది జరుగుతూ ఉంటుంది. మరి శిశు జననం ఏ విధంగా జరుగుతుంది, పురిటి నొప్పులు ఏ విధంగా వస్తాయనేది మనకు ఇప్పటివరకు కూడా సైంటిస్టులకు అయితే అంతు తెలియనటువంటి ప్రశ్నగా మిగిలిపోయిందని మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. రైట్. ఎలా వస్తుందో తెలియదు. మరి బ్రెయిన్ ఏమైనా సిగ్నల్ పంపిస్తుందా, లేకుంటే ఆ గర్భాశయ గోడల పైన ఏమైనా రిసెప్టార్స్ ఉంటాయా? సో ఈ యొక్క శిశువు బాగా పెరిగిన తర్వాత, వెయిట్ అయిన తర్వాత ఈ రిసెప్టార్స్ ఏమన్నా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తే తెలియదు మరి ఇప్పటివరకు అయితే. రైట్. మరి ఇక్కడ ఏమవుతుంది, 280 రోజుల తర్వాత శిశువు బయటికి రావడం జరుగుతుంది. సో బయటికి వచ్చే కంటే ముందుగా శిశువు యొక్క తల అనేది ఫస్ట్ ఆ యొక్క సర్విక్స్ ఏదైతే ఉందో గర్భాశయ ముఖద్వారం దగ్గర ఫిక్స్ అవుతూ ఉంటుంది. సో అలా ఫిక్స్ అయినప్పుడు ఈజీగా శిశువు అనేది బయటికి డెలివర్ కావడం జరుగుతుంది. ఇన్ కేస్ తల కాకుండా కాళ్ళు ముందుగా వచ్చాయనుకోండి, సో ఆ శిశువుకు అపాయం జరుగుతుందని అర్థమవుతుంటుంది. సో వీలైన త్వరగా బయటకు వస్తే పర్వాలేదు. లేకుంటే శిశు జనన క్రమంలో ఏమవుతుందంటే, నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఒక్కోసారి ఆ యొక్క శిశువుకి కొన్ని సెకండ్ల పాటు ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందనప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి శిశువు మరణించడానికి కూడా ఛాన్స్. అందుకనే ఏంటంటే మ్యాక్సిమం సిజర్ని ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే తల్లి నొప్పులు భరించలేరు, అండ్ మోర్ ఎవర్ ఇంకా బేబీ కూడా ఈజీగా ఎలాంటి ఇలా ఆక్సిజన్ దొరకకపోవడం అలాంటిది అనేది ఏమీ కూడా ఉండదు. అండ్ ఇంకా డెలివరీకి సిగ్నల్ ఏంటి అని చూసినట్లయితే ఉమ్మ నీరు అనేది రావడం, ముందుగా ఉమ్మ నీరు అనేది బయటికి రావడం జరుగుతుంటుంది. సో దట్ ఈస్ అ గుడ్ సైన్ ఆఫ్ డెలివరీ అనేసి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా వచ్చేసి మనకి సో ఎప్పుడైతే శిశువు జన్మిస్తూ ఉంటుందో, శిశువు జన్మించిన తరువాత మనకి మావి లేదంటే ప్లసెంట్ అని చెప్పుకున్నాం, ఇది బయటకు వస్తుంటుంది. దాన్ని ఆఫ్టర్ బర్త్గా చెప్పుకుంటాం. ఆఫ్టర్ బర్త్ అంటాం, దానికి స్పెసిఫిక్గా పేరుంది. సో శిశు జననానంతరం వచ్చేటువంటి మావి ఏదైతే ఉందో దానికి ఆఫ్టర్ బర్త్ లేదంటే
జననాంతరం అంటాం దాన్ని, తెలుగులో అయితే జననాంతరంగా చెప్పుకుంటాం. సో ఈ జననాంతరం అనేది కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఆ మావిని చూసినట్లయితే మావిలో ఏముంటుంది మనకు తెలిసిందే ఇక్కడ. సో ఇది ఏంటి పరాయు జరాయు ఉంటుంది, జరాయుకు అతుక్కొని మనకి ఉల్బపుర కూడా ఉంటుంది, పలుచోపుర ఉంటుంది. సో ఉల్బపుర లోపల ఏంటంటే ఉల్బద్రవం అనేది ఉంటుంది. సో డెలివరీ అయిన తర్వాత ఇది మొత్తం కూడా బయటికి రావడం, నెక్స్ట్ గర్భాశయం లోపలి భాగం మొత్తం కూడా క్లీన్ కావడం జరుగుతుంది. అండ్ ఇంకా వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ శిశు జననానంతరం మనకి తల్లి క్షీర గ్రంథుల నుండి శిశువుకి ఇవ్వడం కోసం పాలు అనేవి ఉత్పత్తి అవుతుంటాయి. సో పాలు స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే క్షీర గ్రంథుల నుంచి ఉత్పత్తి, ఇవి ఆల్మోస్ట్ ఆల్ మనకి శోషరసం మాదిరిగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, నాట్ వైట్, ట్రాన్స్ల్యూసెంట్గా ఉంటాయి. ట్రాన్స్ల్యూసెంట్ అంటే వాటర్ పాలకు మధ్యలో బాగా ఎక్కువ పాలకి వాటర్ కలిపామనుకో ట్రాన్స్ల్యూసెంట్ అయితే అలాంటి పదార్థం అనేది వస్తుంటుంది. దానిని ముర్రు పాలుగా చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ముర్రు పాలు ఒకసారి అడగడం జరిగింది. దీన్ని ముర్రు పాలు లేదంటే ప్రథమ స్తన్యం అంటాం, ప్రథమ స్తన్యం, లేదంటే దీన్ని కొలెస్ట్రమ్గా చెప్తాం. ఒక్కసారి అడిగాడు కొలెస్ట్రమ్ అంటే ఏమిటనేసి అడిగాడు. ప్రథమ స్తన్యానికి మరో పేరు ఏంటి అన్నాడు. ఇక్కడ అభ్యర్థులు కూడా గమనించాల్సింది ఏంటంటే మన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో అయినా సరే బ్రాకెట్లో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రథమ స్తన్యంలో ఏంటంటే ముర్రు పాలు ఉంది, దానికి కొలెస్ట్రమ్ అని ఇచ్చాడు బ్రాకెట్లో. సో దాన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ తయారు చేశాడు ఒకసారి. సో కొలెస్ట్రామ్ అంటే మనము ఇది చదివేసి అది వదిలిపెట్టేసామనుకోండి ఆ క్వశ్చన్కు మనం ఆన్సర్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఇంపార్టెంట్ వర్డ్స్ ఇంగ్లీష్లో ఇవ్వబడ్డాయో ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి. వాటిని చూస్తే మనకి అవగాహన ఉంటుంది, గుర్తుంటుంది. ఖచ్చితంగా అవి చూడండి, రైట్. ఎందుకంటే దీంట్లో క్వశ్చన్ ఒకసారి అడిగాడు కొలెస్ట్రామ్ అంటే ఏమిటి అనేసి. సో ఇలా ముర్రు పాలు అనేవి ఉత్పత్తి అవుతుంటాయి. సో ముర్రు పాలు పిల్లలకి చాలా 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 ఉత్తమమైనవి. ఎందుకంటే దాంట్లో మనకి అనేక రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ పిల్లవాడి బాడీలోకి, ఆ బేబీ బాడీలోకి వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో పిల్లవాడిలో ఉండేటువంటి ఆ బేబీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కావడానికి మనకి ముర్రు పాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో అనేక రకాల వ్యాధులను ఎదుర్కొనేటువంటి శక్తి అనేది వస్తూ ఉంటుంది పిల్లవాడికి ఈ ప్రథమ స్తన్యం తాగినట్లయితే. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొన్ని రోజుల్లోనే ఏంటంటే మనకి ఈ ముర్రు పాలు అనేవి తెల్లగా మారిపోతుంటాయి, పాల మాదిరిగా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి, రైట్. సో దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాట్సాప్ అడగండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.